నమస్తే నేను చందు వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్ రైట్ ఇక ఇవాల్టి మన ఎమ్మెల్యే గ్రాఫ్లో మనం చూడబోతున్న నియోజకవర్గం ములుగు నియోజకవర్గం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు డాక్టర్ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఎస్ సీతక్క పేరు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో పాపులర్ సుపరిచితమనే మనం చెప్పుకోవాలి ఈమె అసలు పేరు ధనసరి అనసూయ కానీ అందరూ ఎంతో ప్రేమగా సీతక్క అని పిలుస్తారు సీతక్కగానే ఆమె సుపరిచితురాలు అందరికీ గన్తో ఉన్న గన్మెన్తో ఉన్న బలహీన వర్గాల కోసమే వారి కూడు కోసం గూడు కోసం గుడ్డ కోసమే పుట్టిన నేల కోసమే ఏదైనా చేయాలని పరితపించారు పోరాటాలు చేశారు ఆ దిశగా ఆమె అడుగులు వేశారు మావోయిస్టుగా 15 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన ఆమె అనంతరం జనజీవన స్రవంతిలో కలిశారు ఆ తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సీతక్క నిరాడంబరత సామాన్యురాలిగా కలిసిపోయే స్వభావమే ఆమెకు ప్రత్యేకతను తీసుకొచ్చిందనే మనం చెప్పాలి నిత్యం జనంలో ఉంటూ లీడర్ అనే పదానికి పర్యాయ పదంలా మారారు అయితే వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం రేవంత్ టీంలో మంత్రిగా కొనసాగుతున్నారు సీతక్క సో ఎన్ని మార్కులు సాధించారు సీతక్క ములుగు ఎమ్మెల్యేగా ఆమె గెలుపు ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపిందా మంత్రిగా నియోజకవర్గానికి సీతక్క ఏం చేశారు ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చారు సీతక్క పాలన పట్ల అసలు ప్రజలు సంతృప్తిగా ఉన్నారా ఇంతకీ తనపై వస్తున్న ఆరోపణలకు స్వస్తి పలుకుతారా ఆ వివరాలు ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకుందాం రైట్ ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు సమ్మక్క సారలక్కల స్వయం పాలన కొలువైన ప్రాంతం ఆదివాసీల ఎదలు పొంగే ఏజెన్సీ నియోజకవర్గం అధికారంలోకి వస్తే ప్రగతిని పట్టాలెక్కిస్తానన్న సీతక్క ఇలాకా ముందడుగు వేస్తుందా అమాత్యురాలి అభివృద్ధి ఆలోచనలు ప్రజలను మెప్పిస్తున్నాయా సీతక్క ఓటర్ల మది గెలుచుకుందా ఇదే ఇవాల్టి ఎమ్మెల్యే గ్రాఫ్ రైట్ ఎమ్మెల్యే కాకముందు ప్రజలతో సీతక్క ఎలా ఉండేవారు ఎమ్మెల్యే తర్వాత ఆమె ఎలాంటి పనులు చేసి పెట్టారు ప్రజలకి వాళ్ళ సమస్యలకు సంబంధించి ఆ పోరాటాలు ఎమ్మెల్యే కాకముందు ఇప్పటికే 2 సార్లు గెలుపొందారు ఆమె జనజీవన స్రవంతిలో కలిసిపోతూ కూడా లీడర్ అనే పదానికి అర్థంగా ఉన్నారని మనం చెప్తున్నాం కదా అసలు అక్కడి ప్రజానీకం ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ తాను పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉండి నిత్యము రాష్ట్ర వ్యాప్తంగా మినిస్టర్ అయినా కూడా ఈ ములుగు జిల్లా పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో తాను ఇప్పటికీ ఎన్నడూ లేని విధంగా అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన చేసుకుంటూ తన యొక్క జిల్లా మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ జిల్లా అభివృద్ధికి తన వంతు బాధ్యత పోషిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ జిల్లా వాసులు ఆమె మినిస్టర్గా ఉండడం అనేది ఒక అదృష్టంగా ఆనాడు చంద్రలాల్ మినిస్టర్ ఉన్నప్పుడు డెవలప్ అయింది దానికంటే రెట్టింపుగా ఈ సీతక్క కాలం లోపల ఈ జిల్లా అనేది అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తుంది రైట్ ముందుగా చెప్పాను మావోయిస్టుగా 15 సంవత్సరాలు ఉన్నటువంటి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజాసేవకి అంకితం అయ్యారు లీడర్ అనే పదానికే పర్యాయ పదంగా మారారని మనం చెప్పుకున్నాం అయితే సీతక్క అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఎమ్మెల్యే కాకముందు మావోయిస్టుగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజాసేవ అదంతా మనం చెప్పుకుందాం బిఫోర్ దట్ అసలు నియోజకవర్గ వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితులు అనేది మనం ఇప్పుడు చూద్దాం ములుగు అనేది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ములుగు ప్రాంతం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఆదివాసీలు గిరిజన వాసులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం సో అడవులు అవన్నీ కూడా ఎక్కువ వాళ్ళ కష్ట నష్టాలన్నీ తెలిసిన ఆమె అంటే కోవిడ్ టైంలో కావచ్చు చాలా రకాల వార్తలు మనం చూసాం వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావచ్చు ఆహారము బట్టలు ఇలాంటి విషయాల్లో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు వాగులు వంకలు దాటుకుంటూ కూడా అడవుల్లో పర్యటనలు అవన్నీ చేసేవారు అలాంటి అడవుల ప్రాంతం ఉన్నటువంటి ములుగు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం దాదాపు అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే కనుక 2,45,008 మంది ఓటర్లు ఉన్నారు ములుగు నియోజకవర్గంలో అందులో పురుషుల విషయానికి వస్తే 1,18,849 మహిళల విషయానికి వస్తే 1,26,456 ఇది నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్ల లిస్ట్ ఇక ఇన్ డీటెయిల్గా మనం చూసినట్లయితే ములుగు అనేది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం 2019లో ములుగు జిల్లాగా ఏర్పడింది 2019లో ఆ తర్వాత అసెంబ్లీ ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది ములుగు వెంకటాపూర్ గోవిందరావుపేట తాడ్వాయి ఏటూరు నాగారం మంగపేట కన్నాయిగూడెం వాజేడు వెంకటాపురం మండలాలు ఉన్నాయి నియోజకవర్గంలో మొత్తం 2,45,000
పైగా కూడా ఓటర్లు ఉంటే అందులో 1,18,849 మంది పురుషులు, 1,26,456 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 15 మంది ఇతరులు ఉన్నారు. ఇది ఓవరాల్గా డీటెయిల్గా చూస్తే కనుక. అయితే నియోజకవర్గ స్థితిగతులు వాటి గురించి మనం మాట్లాడుకుంటే కనుక చాలా ఫేమస్ నియోజకవర్గం అని మనం చెప్పాలి. అతిపెద్ద గిరిజన జాతర ఎక్కడ అని చూస్తే ఆసియాలో మనం చూసుకుంటే, ఏషియాలో చూసుకుంటే, ఇండియాలో ముఖ్యంగా ఎంతో పేరుగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మనకు గుర్తుకొస్తుంది. ఇది కూడా ఆ ప్లేస్లోనే మేడారం, అదంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం అటవీ ప్రాంతం కావడం. సో మేడారంలో సమ్మక్క సారలమ్మల కొలువు తీరు ఉన్నారు. అలా చాలామందికి కూడా ఈ ములుగు, తాడ్వా ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ అని మనం చెప్పుకోవాలి. సో మొత్తం మీద ఈ మేడారం జాతర అధికారంలో ఉన్నా ఉండకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా సీతక్క పేరు తలుస్తూ ఉంటారు. సీతక్క పర్యవేక్షణలో మేడారం జాతర కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2023లో ఆమె బడే నాగజ్యోతి ఆమెపై సీతక్క విజయం సాధించడం జరిగింది. అంటే రీసెంట్గా జరిగిన 2023 కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో అప్పుడు సీతక్క ఆమెపై బడే నాగజ్యోతిపై గెలిచారు. ఆ పరిస్థితులు అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం, నియోజకవర్గానికి సంబంధించిన స్థితిగతులన్నీ కూడా. ఇక ఆ స్థితిగతులు పరిశీలించినట్టు అయితే మేడారం సమ్మక్క సారలమ్మలు కొలువైనటువంటి నియోజకవర్గం. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మేడారంలో మహాజాతర జరుగుతోంది. ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మహారాష్ట్రలో ఇతరితర ప్రాంతాల నుంచి కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక నూతన హంగులతో ఈ జాతర నిర్వహించేందుకు సీతక్క పర్యవేక్షణలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈసారి కూడా. అలాగే ములుగు నియోజకవర్గంలో అనేక పర్యటన ప్రాంతాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలకు నిలయంగా ములుగుకి చాలా పేరుంది. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై దాదాపు 33,000 పైచిలు కోట్లతో కూడా విజయం సాధించారు. ఇది ఒక ఘన విజయంగా మనం చెప్పుకోవాలి. అది సీతక్కకి ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమకి ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఆ స్థాయిలో భారీ మెజార్టీతో కూడా సీతక్క గెలిచారు. సో అయితే ఒక్కసారి మనం సీతక్కకి సంబంధించిన రాజకీయ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా టీడీపీ నుంచి కూడా సీతక్క పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 15 సంవత్సరాల పాటు ఆవిడ మావోయిస్ట్గా ఉన్నారు, తర్వాత జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారో, తర్వాత ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్ట నష్టాలు చూస్తూ కూడా మొదటిగా టీడీపీ నుంచి పాలిటిక్స్లోకి ఆమె ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే కనుక 2004లో పోదెం వీరయ్య చేతిలో సీతకు ఓటమి పాలయ్యారు అప్పుడు పోటీ చేసి. అది ఆమె ఫస్ట్ ఎంట్రీ అని మనం అనుకోవచ్చు. తర్వాత తిరిగి జరిగిన ఎన్నికలు 2009లో పోదెం వీరయ్యపైనే ఎక్కడైతే ఏ పర్సన్తో అయితే ఆమె ఓడిపోయారో అదే పర్సన్ పోదెం వీరయ్యపై ఆమె తిరిగి 2009లో ఘన విజయం సాధించారు. ముందుగా 2004లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత తిరిగి 2009లో ఆమె విన్ అవ్వడం జరిగిందనమాట. ఇది ఇంకొంచెం డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సీతక్క రాజకీయ నేపథ్యం ఇది. తెలుగుదేశం పార్టీ ద్వారా కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2004 ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పోదెం వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి సీతక్క 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యపైనే గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంటే 2009లో ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టారనమాట. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి 2014 ఎన్నికల్లో మూడోసారి కూడా ఆమె పోటీ చేశారు. ఆ పరిస్థితులన్నీ కూడా ఎవరి మీద పోటీ చేశారు ఏంటి అనేది మనం చూద్దాం. సో 2014లో 2009లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తిరిగి 2014లో స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత తిరిగి 2014లో టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. అంటే స్టేట్ డివైడ్ అయినప్పుడు అదే టీడీపీ నుంచి పోటీ చేయడంతో కూడా ఆమె ఓటమి పాలయ్యారు. రకరకాల పరిణామాలు అవన్నీ కూడా ఉన్నాయి. తిరిగి మళ్ళీ 2018లో టీడీపీకి రాజీనామా చేసి ఆమె కాంగ్రెస్లో చేరారు. సో ప్రజలకి సంబంధించి కూడా ఆలోచన చేసి ఆమె ఆ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత 2018లో అజ్మేరా చందులాల్పై సీతక్క గెలిచారు. సో 2004లో ఆమె ఎంట్రీ ఇచ్చారు రాజకీయాల్లోకి. 2009లో పోటీ చేసి గెలిచారు. తిరిగి 2014లో మూడోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్లో చేరి అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అజ్మేర్ చందులాల్పై ఆమె ఘన విజయం సాధించారు. అంటే 2018లో ఆమె కాంగ్రెస్లో గెలిచిన ఇది మనం చెప్పుకోవాలి. తిరిగి తర్వాత పరిస్థితులు ఇంకొంచెం మనం డీటెయిల్గా చూస్తే ఒక్కసారి బ్రీఫ్గా చూద్దాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మూడోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయారు సీతక్క.
తిరిగి 2018 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికలు 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అప్పటి టీఆర్ఎస్ అజ్మీర్ చందులాల్పై గెలుపొందారు. దాదాపు అప్పుడు ఉన్నటువంటి ఓట్ల డిఫరెన్స్ చూసుకుంటే కనుక 22,671 మెజార్టీతో ఓట్ల విజయం సాధించారని మనం చెప్పుకోవచ్చు. సో ఇక ఆ తర్వాత 2018 తర్వాత 2023 కాంగ్రెస్ మళ్ళీ రేవంత్ హవా నడుస్తుందని చెప్పుకోవాలి. ఆ స్పీచెస్ కానీ అదంతా కూడా మళ్ళీ కాంగ్రెస్లో నుంచి ఆమె కీలక మంత్రిగా కూడా ఆమె పోటీ చేయడం జరిగింది. 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి డాక్టర్ సీతక్క తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై విజయం సాధించారు. ప్రస్తుతం ఇప్పుడు సీతక్క రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇది రాజకీయ నేపథ్యం. అయితే ఇక్కడ మనం మెయిన్గా చర్చించుకోవాల్సింది ఏంటంటే ఆ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఓటర్లు ఎంతమంది, అందులో పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమందో తెలుసుకున్నాం. సీతక్క రాజకీయ నేపథ్యం ఏంటి, ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఎప్పుడెప్పుడు పోటీ చేశారో తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడ మనం మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఎన్నికలకి ముందు ఆవిడ ఎలాంటి హామీలు ఇచ్చారు ప్రజలకి, ఆ హామీలు అమలు దిశగా ఆమె ముందుకు వెళ్ళారా లేదా, ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మనం పరిశీలించినట్లయితే పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో బిల్డ్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ చేపిస్తామని కూడా ఆమె భరోసా ఇచ్చారు ఆ ప్రజలకి. అదేవిధంగా ములుగులో బస్ డిపో గోదావరి నదిపై కరకట్ట. ప్రత్యేకంగా బస్ డిపో ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర జరిగినప్పటికీ కూడా ఫ్రీ టైమింగ్స్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అది అటవీ ప్రాంతం కావడంతో కొన్ని రకాల మౌలిక సదుపుల విషయంలో కావచ్చు, బస్ ఫెసిలిటీ విషయంలో కావచ్చు, ప్రజలు కొన్ని రకాల కష్టనష్టాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడి ప్రజలకు ములుగులో ప్రత్యేకంగా ఒక బస్ డిపో ఏర్పాటు చేపిస్తామన్నారు. అదేవిధంగా గోదావరి నది ఏదైతే ఉందో అక్కడ ఒక కరకట్ట ఏర్పాటుకు కూడా ఆమె హామీ ఇచ్చారనమాట. ఈ హామీలన్నీ కూడా ఆవిడ ఇచ్చారు కాబట్టి వాటికి సంబంధించి ఆమె ఏ విధంగా ముందుకు వెళుతున్నారనేది మనం ఇప్పుడు చూద్దాం. బట్ అయితే ఎన్నికలకు ముందు సీతక్క హామీల విషయంలో చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం పరిశీలిస్తే గనక ఎన్నికల ప్రచారంలో గెలిపే లక్ష్యంగా అనేక వాగ్దానాలు చేశారు సీతక్క. వాటిలో ప్రధానంగా పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తానడం, మంగపేట మండలం కమలాపూర్లోని బిల్డ్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ చేయిస్తానని చెప్పడం, ములుగులో బస్ డిపో గోదావరి నదిపై కరకట్ట, నియోజకవర్గానికి గోదావరి జలాలు తెచ్చి 2 పంటలకు సాగునీరు త్రాగునీరు అందిస్తానని కూడా ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు. ఇవి ఆవిడ ఇచ్చినటువంటి హామీలు. అయితే ఇక మరి సీతక్కకు సంబంధించిన అంటే ఈ హామీల అమలు దిశగా ఆవిడ వెళ్ళారా లేదా అనేది మనం ప్రజలను అడిగి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆ అటవీ ప్రాంతాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో, వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చారా లేదా ఇప్పుడు ఆ నియోజకవర్గంలోని ప్రజల మాటల్లోనే మనం విందాం. గత 10 సంవత్సరంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ములుగు జిల్లాలో 100 కోట్ల రూపాయలతో ప్రతి మండలంలో జరుగుతుంది. మరి సీతక్క గారు అభివృద్ధి చేసి నేను ఏంటో అని చూపించాలనే కసితో ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నా కూడా ఆవిడ ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల మనిషి. ఎందుకంటే మనం ఒకసారి పరిశీలిస్తే కనుక 2023 జరిగిన ఎలక్షన్స్లో గెలుపొందిన తర్వాత ప్రమాణ స్వీకారం టైం విజువల్స్ని మనం చూసుకున్నట్లయితే సీఎంకి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో, నేను అని ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పుడు విజువల్స్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే అక్కడికి వచ్చినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి చప్పట్లు కావచ్చు, అరుపులు కావచ్చు, ప్రజల్లో ఆమెకున్నటువంటి అంటే ఆమెపై ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో అధికారంలో లేనప్పుడే ఆవిడ ప్రజల కోసం చేశారు. ఇక అధికారంలో ఉంటే ఆవిడ ఎంతో చేస్తారని ప్రజలు నమ్మారు. ఆ దిశగా ఆవిడ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక్కసారి సీతక్కకు సంబంధించిన అనుకూల అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఏ అంశాలు ఆమెకు అనుకూలంగా ఉన్నాయి, ఏమైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక ఆవిడ ఇచ్చినటువంటి హామీల్లో కొన్ని ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి పనులు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పోడు భూములకు పట్టాల విషయము, బస్ డిపో నిర్మాణానికి నిధుల మంజూరు విషయంలో కావచ్చు, అసలు ఏ విధంగా ఉందనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ అంశాలను మెయిన్గా తీసుకుని మనం ఇప్పుడు మాట్లాడదాం. ఆ అంశాలు పరిశీలించినట్లయితే సీతక్కకు సంబంధించిన అనుకూల అంశాలు చూసుకుంటే కనుక సీతక్క ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇచ్చిన హామీల్లో కొన్నే నెరవేర్చారు, ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్పి ములుగువాసులు చెప్తున్నారు. మరికొందరైతే ఇచ్చిన హామీలతో సంబంధం లేకుండా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొంటున్నారు. అంటే హామీలకి మించి ఇంకా పనులు చేశారని చెప్పి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మిశ్రమ స్పందన వస్తుంది. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం, బస్సు డిపో నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరు చేయించారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. అసలు వాళ్ళు ఏమంటున్నారో నియోజకవర్గ వాసులు వారి మాటలోనే మనం విందాం. ఇప్పుడున్నటువంటి మా సీతక్క, మా ములుగు నియోజకవర్గ మంత్రివర్యులు
అత్యంత అభివృద్ధిలో ముందడుగు వేస్తూ ఉన్నది. ములుగు టౌన్ కాడికి వస్తే 150 కోట్లతోటి సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. దానిలో భాగంగా రైసు సన్నబియ్యం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా రెండు స్కీమ్స్ ఉన్నాయి. అవి కూడా లాస్ట్ ఇప్పుడు కనీసం ఒక 2.5 సంవత్సరాలు కూడా కాలేదు. ఇంకా 3 సంవత్సరాల వ్యవధి ఉన్నది. ఆ 3 సంవత్సరాల వ్యవధిలో ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి 6 గ్యారంటీలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా ఆ నమ్మకం కూడా మాకున్నది, ఖచ్చితంగా చేస్తుందని చెప్పే నమ్మకం కూడా మాకున్నది. సో విన్నాం కదా, అది కొంతమంది ఏంటంటే ఇచ్చిన హామీలతో పాటు అధికంగా ఆవిడ ఇంకా అభివృద్ధి పనులు చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో కొన్ని పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు. మరి వీటిని కవర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాటి అభివృద్ధి దిశగా ఆవిడ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మనం వేచి చూద్దాం. అలానే ఇప్పుడు గిరిజనగూడాల్లో కొన్ని రకాల స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కొన్ని మండలంగా ఏర్పాటు చేసేందుకు కూడా కొన్ని ఏవో ఆమె మాట్లాడారు, వాగ్దానాలు చేశారనేది మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా వాటికి సంబంధించి చూస్తే గిరిజనగూడాల్లో కంటైనర్ స్కూల్స్ ఒకటి కావచ్చు, ఏజెన్సీలో కంటైనర్ హాస్పిటల్స్ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు కావచ్చు, వీటికి సంబంధించి ఆవిడ ఎలాంటి శ్రద్ధ చూపిస్తున్నారు అనేది మనం ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా గిరిజనగూడాల్లో కంటైనర్ స్కూల్స్ ఆ అంశం ఒకటి, కంటైనర్ హాస్పిటల్స్ నిర్మాణాలు కావచ్చు, మల్లంపల్లిని జేడీ మల్లంపల్లి మండలంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేశారనే మనం చెప్పాలి. ఈ అంశాలు వచ్చాయి కాబట్టి ఆ దిశగా ఆవిడ ఏవైతే చెప్పారో అవి చేసుకుంటూ వెళ్తున్నారనే మనం మాట్లాడాలి. ఏజెన్సీ మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణాలు కూడా ఆవిడ మొదలుపెట్టారు. ప్రజలతో ఎమ్మెల్యే సీతక్క చాలా వరకు కూడా అందుబాటులో ఉంటున్నారు. అయితే ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథమే పడుతున్నారు. నియోజకవర్గాల్లో మనం వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు, మా రిపోర్టర్ ఎక్కడ మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటంటే ఆవిడ చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు వాటిని అమలుపరిచే దిశగా ముందుకు వెళుతూ ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనలో మా మంత్రి ఉన్నారంటూ కూడా అక్కడి ప్రజలైతే మెజారిటీ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి సమస్యకు సానుకూలంగా వినడం కాకుండా అక్కడికక్కడే పరిష్కరించడానికి కూడా అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషం కలిగించినటువంటి విషయం అని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మెరుగున్నది. ఎందుకంటే మా సీతక్క వచ్చిన కంచి మాకు అన్ని పనులు అవుతాయి. ఒకటి కార్డ్స్, రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఒకటి సన్నవ్యం వచ్చినాయి, ఇది మన రోడ్లు కూడా అన్ని సీసీ రోడ్లు మొత్తం పూర్తి అవుతున్నాయి. ఇంకొకటి ఏంటిదంటే బస్సు ఫ్రీగా పెట్టిళ్ళు లేడీస్కి, కరెంటు ఫ్రీగా ఇచ్చిళ్ళు. ఇంకా అన్ని ఏదన్నా ఆపతున్నా కూడా మా సీతక్క మాకు ఇక్కడికి వచ్చి అన్ని చూసుకుంటుంది. ఏ ఆపతున్నా ఇట్లా మన మనిషిలాగానే ఉంటుంది. మా సీతక్క వచ్చిన కాంచి మాకు అన్ని చేస్తుంది. అయితే నియోజకవర్గంలో ఆవిడ గెలిచినప్పటి నుంచి కూడా ఎంత సింపుల్గా ఉంటారు. ఒక మంత్రి అనే హంగు ఆర్భాటం లేకుండా ఒక సాధారణ మహిళలాగా ఎంతో సింపుల్గా ఉంటారు. అదే సింప్లిసిటీ వర్క్ విషయంలో మాత్రం చాలా, అంటే తన ప్రజలకి తను చెప్పాను కదా ముందు నుంచి పోరాటం చేశారు అక్కడ ప్రజల కోసం, కావాల్సిన వసతుల కోసం. అదేవిధంగా స్వయంగా ఆవిడే అడవుల్లో నడిచి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో తెలుసుకొని ఆ హెల్ప్ చేయడం కూడా చేశారు. మరి ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి నిధులు తెచ్చే విషయంలో కావచ్చు, ఆ ప్రజల యొక్క జీవితాలు బాగు చేయడం కోసం కావచ్చు, సీతక్క ఎంతో కష్టపడుతున్నారని చెప్పొచ్చు. సో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాటి నుంచి చూసుకుంటే తన మార్క్ పాలన చూపెట్టాలని సీతక్క ఈ యొక్క మనోవాంఛగా మనకు తెలుస్తోంది. సో మరి ఏంటి అంటే ఏ రకాల అభివృద్ధి చేశారు ఏంటి అనేది మనం పరిశీలిస్తే కనుక దాదాపు 251 కోట్లతో మేడారాన్ని అభివృద్ధి చేశారు. నేను చెప్పాను కొన్ని కోట్ల మంది, లక్షల మంది అక్కడికి అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తారు. ఎక్కడ ఏ ఇబ్బంది కలగకూడదు, అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు, అక్కడే కొన్ని రోజుల పాటు ఉంటారు అమ్మవార్ల దగ్గర ఆ ప్రాంతంలో. మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంతో దూరం నుంచి వస్తారు కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అక్కడ కొన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాల్సిన అంశంలో కూడా 250 కోట్లతో కూడా మేడారాన్ని అభివృద్ధి చేశారని మనం చెప్పుకోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా కొంత మేడారం ప్రాంతాన్ని డెవలప్ చేసే విధంగా కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోంది. సో దానికి ముఖ్యంగా మున్గో మున్సిపాలిటీల్లో అయితే సెంట్రల్ లైటింగ్ కావచ్చు, బస్ స్టాండ్కి సంబంధించి చూసుకుంటే దాదాపు నిధులు కూడా ఆవిడ మంజూరు చేశారు. ఇన్ని రకాల అంటే ఆర్థికంగా కూడా
ఆ ములుగు మేడారం ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయడానికే మంత్రి పూనుకున్నారని చూపెట్టవచ్చు. సో ఇది ఒక మార్క్ పాలన చూపెట్టాలని సీతక్క ఎంతో తాపత్రయపడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి చూసుకున్న సీతక్క తన మార్క్ పాలన చూపెట్టాలని కష్టపడుతున్నారు. ఇక అప్పటి నుంచి చూసుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన సొంత జిల్లాల్లో అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారనే మనం చెప్పాలి. మేడారం మహాజాతరకు 251 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తూ 2026లో రాబోతున్నటువంటి, అంటే ఇప్పుడు మనం ఎండింగ్కి వచ్చేసాం. సో 2026లో మేడారం మహాజాతరని చాలా ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్పీడప్ చేపిస్తున్నారు ములుగు ఎమ్మెల్యే మన సీతక్క. ఇక ములుగు మున్సిపాలిటీల సెంటర్ లైటింగ్ అభివృద్ధి కోసం 53 కోట్లు, బస్టాండ్ నిర్మాణం కోసం దాదాపు 4,85,00,000 నిధులను మంజూరు చేయించి తన మార్క్ చాటుకున్నారని చెప్పాలి సీతక్క. ఇకపోతే ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క మైనస్ పాయింట్స్ కూడా మనం ఇక్కడ కొన్ని మాట్లాడుకోవాలి. అంటే మనం ఆ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కొందరు ఏంటంటే చెప్పిన పనుల కంటే కూడా ఇంకా అభివృద్ధి పనులు ఎంతో చేశారు మా సీతక్క అని చెప్తూ, కొంతమంది ఏంటంటే ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. మరి ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుంది కాబట్టి ఆ మైనస్ పాయింట్స్ అనేది ఒకసారి మనం చూద్దాము. ముఖ్యంగా పెండింగ్లో కొన్ని ప్రధాన హామీలు అలానే ఉండిపోయాయి అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏవైతే ఎన్నికలకి ముందు హామీలు ఇచ్చారో, అదేవిధంగా గోదావరి కరకట్ట నిర్మాణం చేపట్టలేదు, ఇది కూడా ఆవిడ ఇచ్చినటువంటి హామీనే. అదేవిధంగా మరుగున పడ్డ బెల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అది ఓపెన్ అప్ చేయిస్తాము అని చెప్పారు కదా. మెయిన్గా ఈ ప్రధాన హామీలు కూడా ఆవిడ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే. ఈ హామీల అమలులో కూడా అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, అవి కార్యరూపం దాల్చుకోలేదనేటువంటిది వినిపిస్తున్నటువంటి మాట. ఆ మైనస్ పాయింట్స్ని ఇప్పుడు మనం ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇంకొన్ని హామీలు మనం పరిశీలిస్తే కనుక పెండింగ్లో ఉన్నవి జీవో 49 ఏదైతే ఉందో దానిపై ఎమ్మెల్యేకి ఇప్పటి వరకు ప్రశ్నించినా కూడా ఏం సమాధానం చెప్పట్లేదు. ఇసుక కుంభకోణంలో ఎమ్మెల్యే పాత్ర ఉంది అనేటువంటి ఆరోపణ వస్తున్న నేపథ్యంలో కూడా ఇదొక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవాలి. దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇసుక కుంభకోణానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అనుచరులు అక్కడ చాలా కీలకంగా ఉన్నారు, వారిని కవర్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే. ఎవరు వాటి గురించి ప్రశ్నించినా కూడా కిమ్మనకుండా ఉన్నారు, దాన్ని కొట్టిపారేస్తున్నారన్న ఇదిలో కూడా ఉంది. కాబట్టి దాని మీద క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇన్ని రకాల మైనస్లని మనం చూస్తున్నాం. అంటే ప్రజల మనిషిగా పేరున్నప్పటికీ కూడా పెండింగ్లో కొన్ని ప్రధాన హామీలు ఉన్నాయి, అలానే కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ మనుషులు. ఆ విషయంలో ఎమ్మెల్యే స్పందించి ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది ఇవ్వాలి అనేటువంటిది కూడా ఉంది. ఇకపోతే ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క మైనస్ పాయింట్స్ ఇంకొక కొంచెం డీటెయిల్గా చూస్తే కనుక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే నెరవేర్చారని, ప్రధాన వాగ్దానాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని అంటున్నారు నియోజకవర్గంలో కొంతమంది. వాటిలో మెయిన్గా గోదావరి కరకట్ట నిర్మాణం చేపట్టకపోవడం, గోదావరి జలాలతో చెరువులను నింపకపోవడం, బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయకపోవడం వంటి హామీలు మరుగున పడ్డాయని ప్రజలు చెప్తున్నారు. ఇసుక కుంభకోణంలో ఎమ్మెల్యే పాత్ర ఉందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివాసీలను పట్టించుకోకుండా జీవో 49పై ఎమ్మెల్యే నోరెత్తడం లేదని ఇటీవల కాలంలో మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో కూడా ఫేక్ లేఖను కూడా విడుదల చేశారు. ఇసుక కుంభకోణంలో ఎమ్మెల్యే అనుచరుల ఇష్టారాజ్యం నడుస్తోందంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా జరుగుతుంది. అది మనం అన్ని వార్తల్లో కూడా చూసినటువంటి పరిస్థితి. అయితే కొంత విమర్శలు ఉన్నప్పటికీ కూడా సానుకూలంగానే నియోజకవర్గంలో ప్రజలు మన సీతక్క గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మెయిన్గా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇవాళ కాకపోతే రేపైనా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఎందుకంటే హామీల కోసం ఫోకస్ చేస్తూనే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆవిడ సమయం కేటాయిస్తున్నారు, ప్రజలతో ఉంటున్నారు. కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృషి చేస్తున్నారనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇది అనమాట. అక్కడ ఎమ్మెల్యేకి ఒక మిశ్రమ స్పందన వస్తుంది. ఎక్కువ మంది మాత్రం నియోజకవర్గ అభివృద్ధికే సీతక్క పూనుకున్నారని చెప్తున్నారు. సో ఓవరాల్గా ప్రస్తుతం కొంత విమర్శలు ఉన్నప్పటికీ కూడా సానుకూలంగానే ఉంది అనేటువంటి చర్చ నడుస్తోంది నియోజకవర్గంలో. సీతక్కను మించిన నాయకులు ములుగు నియోజకవర్గంలో లేకపోవడం ఆమెకి కలిసి వచ్చేటువంటి అంశమని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. మొత్తానికి సీతక్క మంత్రిగా తన నియోజకవర్గ అభివృద్ధి చేస్తున్నారంటూ కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని పొరపాట్లను సవరించుకుని ముందుకు సాగాలని కూడా కోరుతున్నారు నియోజకవర్గ వాసులు. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ములుగు వాసులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మంత్రిగా సీతక్క నియోజకవర్గానికి మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయాలని కూడా వారు అంటున్నారు. అయితే అసలు నియోజకవర్గంలో ప్రజలు ఏమంటున్నారు ఆ విషయాన్ని మనం ఇప్పుడు మా
మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ములుగు ఇలాకాలో మంత్రి సీతక్క పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిగా ఉన్న సీతక్క అనేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తూ ములుగు రూపురేఖలు మార్చాలని ప్రజలు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, ములుగు నుంచి. సో చూసాం కదా ప్రజలు చెప్తున్నటువంటి మాట. మరి ఎమ్మెల్యే దీనిపై ఏమంటున్నారో ఇప్పుడు విందాం. సెంట్రల్ లైటింగ్ పెడుతున్నాం, జంపన్న వాగు నుంచి 4 లైన్స్ రోడ్ చేస్తున్నాం, ఇంటర్నల్ సీసీలు, తర్వాత డ్రైనేజ్, ఇంకొక వాటర్ ట్యాంకు, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా గ్రౌండ్ నుంచి రోడ్లు వేస్తూ అది అండర్ ఏమంటారు దాన్ని అది కూడా కడుతున్నాము. తాడ్వాయి నుంచి వస్తున్నాయి కదా, కింద నుంచి కూడా భక్తులు దాటి వెళ్ళేటట్టుగా ఇటు క్యూ లైన్ మీద కూడా ఒకటి అది అవన్నీ కూడా కొంచెం ప్లాన్ చేసినాం. రేపటి నుంచి ఆ పనుల మీద కూర్చుంటాం. విన్నాం కదా, ఆవిడైతే నేను మొదటి నుంచి కూడా ప్రజల కోసం, నియోజకవర్గ వాసుల కోసమే కష్టపడుతున్నాను, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకుంటాను, కొన్ని ఆరోపణలు వస్తున్నా కూడా అవి నేను పట్టించుకోను, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ కూడా ముందుకు వెళ్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. విన్నాం కదా, ఇది ములుగు ఎమ్మెల్యే సీతక్క పనితీరుపై అక్కడి ప్రజలు చెప్తున్నటువంటి మాటలు, ఎమ్మెల్యే చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి ఎమ్మెల్యే పనితీరు మెరుగుపరచుకోవాలని నియోజకవర్గ ప్రజలైతే అంటున్నారు. అలాగే తనపై వస్తున్న ఆరోపణలకు ఒక ఎండ్ కార్డ్ పెట్టాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. టోటల్గా ఎమ్మెల్యే పనితీరుపై మిశ్రమ స్పందన అయితే వస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చి మంత్రిగా ములుగుకు మరిన్ని నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరో ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.